For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను మీ శ్రావ్స్. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు ఫిడికస్ హోమియోపతి CEO అండ్ చీఫ్ డాక్టర్ భరద్వాజ్ గారు. మరి సార్తో మాట్లాడి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు ఏంటి అనేది ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, బేసిక్గా ఇప్పుడు మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ అనేది రొటీన్ అమ్మాయిలకి. అసలు ప్రాబ్లమ్స్ అనేవి ఎందుకు వస్తుంది సార్? ఇప్పుడు మెన్స్ట్రువల్ ప్రాబ్లం అనగా ప్రతి ఒక్కరు ఫస్ట్ అనుకునేది PCOD. అసలు PCOD ఒక్కటే ప్రాబ్లం ఉంటుందా సార్ అమ్మాయిలకి, లేదా ఇంకా అదర్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా సార్? సో మెన్స్ట్రువల్ ప్రాబ్లం అనేది చాలా కామన్ ప్రాబ్లం అండి. మేబీ 100 అమ్మాయిలని తీసుకుంటే 90% కంటే ఎక్కువ మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కాజ్ ఒకటే. సో అది డిఫరెంట్ రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది అనమాట. సో అసలు ఏమేమి రూపంలో ఎక్స్ప్రెస్ అవుతుంది? కొంతమందిలో ఏంటంటే PCOD వల్ల మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. మెన్స్ట్రువల్ ప్రాబ్లం అనేది సిమ్టమ్. మెన్స్ట్రువల్ ప్రాబ్లం అంటే సిమ్టమ్ ఏంటంటే కొంతమందికి మెన్సెస్ రాదు, కొంతమందికి ఎక్కువగా వస్తుంది, ఫ్రీక్వెన్సీ ఎక్కువగా ఉంటుంది, డ్యూరేషన్ ఎక్కువగా ఉంటుంది, లేకపోతే ఫ్లో ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది మెన్స్ట్రువల్ ప్రాబ్లం. కొంతమందికి ఏమైనోరియా అంటాం, అసలు మెన్సెస్ రాదు, నెలలైనా మెన్సెస్ రాదు. సో మెచ్యూర్ అయినప్పటి నుంచి మెన్సెస్ ఉండదన్నమాట. వచ్చినా కూడా ఇన్ఫ్రీక్వెంట్గా ఉండడము, ఎప్పుడు పడితే అప్పుడు రావడం, ఇవన్నీ మెన్స్ట్రువల్ ప్రాబ్లం. చాలామంది విమెన్ చేసే ప్రాబ్లం ఏంటంటే మా దగ్గరికి వచ్చి, సార్ నాకు మెన్స్ట్రువల్ ప్రాబ్లం ఉంది, నాకు రెగ్యులేట్ కావాలి, దీనికోసం హార్మోన్స్ తీసుకుంటున్నారు, అన్నీ తీసుకుంటున్నారు. సో అసలు మెన్స్ట్రువల్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వస్తుంది. మీరు ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చిన దాన్ని బేస్ ఏదైతే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందో దాన్ని కరెక్ట్ చేసుకోవాలి. దాన్ని కరెక్ట్ చేయకుండా మళ్ళీ మెన్స్ట్రువల్ సైకిల్ సరిగ్గా రావడానికి బయట నుంచి హార్మోన్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఉన్న ఇంబ్యాలెన్స్ ఇంకా ఎక్కువ అవుతుంది. సో మెన్స్ట్రువల్ ప్రాబ్లం అనేది మెన్సెస్ సరిగా టైంకు రాకపోవడం, ఎక్కువ రావడం, తక్కువ రావడం, లేకపోతే ఫ్రీక్వెన్సీ పెరగడము, మళ్ళీ రావడం అనేది అదొక సిమ్టమ్ అంతే. ఫైనల్ సిమ్టమ్ ఆఫ్ ది డిసీజ్. కింద డిసీజెస్ ఉంటాయి. సో ఈ డిసీజ్కి అంతా రీజన్ ఒకటే. ఆ రీజన్ కూడా చూద్దాం. కింద డిసీజెస్ ఏముంటాయి? PCODs కూడా మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. తర్వాత మనము ఫైబ్రాయిడ్స్ అంటాం, యూటరైన్ ఫైబ్రాయిడ్స్ వల్ల కూడా వస్తాయి. అదేవిధంగా బల్కీ యూటరస్ అంటాం, బల్కీ యూటరస్ వల్ల కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. అడినోమయోసిస్ అంటారు, అడినోమయోసిస్ వల్ల కూడా వస్తాయి. ఎండోమెట్రైటిస్ అంటారు, ఎండోమెట్రైటిస్ వల్ల కూడా మెన్స్ట్రువల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. చాలా రీజన్స్ ఉన్నాయి. కింద అండర్లయింగ్ ప్యాథాలజీ ఇదంతా. నెబోథియన్ సిస్ట్ అంటాం, నెబోథియన్ సిస్ట్ వల్ల కూడా మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీస్ వస్తాయి. చాలామంది విమెన్ చేసే పొరపాటు మా దగ్గరికి వచ్చి చెప్పేదంటే, సార్ నాకు మెన్స్ట్రువల్ అబ్నార్మాలిటీ ఉంది, నాకు నెక్స్ట్ మంత్ పెళ్ళి ఉంది, లేకపోతే నాకు పిల్లలు కావాలి, నాకు మెన్స్ట్రువల్ ప్రాబ్లం కరెక్ట్ చేయండి అంట. వాళ్ళని మనం ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయాలి. మెన్స్ట్రువల్ ప్రాబ్లం మెన్సెస్ వచ్చిందా రాలేదా అనేది ఫైనల్ సిమ్టమ్. నువ్వు దాని గురించి తీసేసేయి, నీ మైండ్లోంచి దాని గురించి తీసేసేయి. నువ్వు కరెక్ట్ చేయాల్సింది అండర్లైన్ ప్యాథాలజీ. PCOD ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకో. ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేసుకో. నెబోథియన్ సిస్ట్ ఉన్నాయి, దాన్ని కరెక్ట్ చేసుకో. బల్కీ యూటరస్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకో. ఎండోమెట్రైటిస్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకో. అడినోమయోసిస్ ఉంది, దాన్ని కరెక్ట్ చేసుకో. దీన్ని కరెక్ట్ చేసుకోవడం వల్ల నీకు మెన్సెస్ రెగ్యులేట్ కావాలి తప్పితే నువ్వు మెన్సెస్ని రెగ్యులేట్ చేయడం వల్ల నీకు వచ్చే లాభం ఏం లేదు, ఇంకా నష్టమే. సో దీన్ని కరెక్ట్ చేయాలంటే ఎలా? మీ PCODస్ని కానీ, లేకపోతే ఈ నెబోథియన్ సిస్ట్ కానీ, బల్కీ యూటరస్ని కానీ, ఫైబ్రాయిడ్స్ కానీ, ఎండోమెట్రైటిస్ కానీ, దీన్ని కరెక్ట్ చేయడానికి నీకు ఉండాలి. ఇంకోటి ఏంటంటే, మొన్న నాకు ఒక ఫోన్ వచ్చింది, ఒక ఆమె కాల్ చేసింది, సార్ నాకు ఆల్రెడీ 2 అబ్బాయిలు ఉన్నారు, నాకు ఇప్పుడు అమ్మాయి అర్జెంటుగా కావాలి సార్, నాకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ ఉన్నాయి, మీరు వెంటనే నాకు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ని కరెక్ట్ చేసేసేయండి, నాకు అమ్మాయి కావాలి అని చెప్పి. హిస్టరీ తీసుకుంటే ఆమెకేంటంటే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. నువ్వు ఫస్ట్ ఫైబ్రాయిడ్స్ని కరెక్ట్ చేసుకో, నిన్ను నువ్వు హెల్దీగా మార్చుకో, తర్వాత బిడ్డను కానీ. ఎప్పుడైతే మిమ్మల్ని మీరు హెల్దీగా తయారు చేసుకొని బిడ్డను కంటారో పుట్టిన పిల్లలు హెల్దీగా ఉంటారు. మీరు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పెట్టుకొని ఏ ఫర్టిలిటీ సెంటర్కి పోయి అక్కడ మళ్ళీ హార్మోన్స్ తీసుకొని పిల్లలకి ADHDలు, ఆటిజంలు, బర్త్ డిఫెక్ట్లు అన్నీ వస్తాయి. సో ఇప్పుడు మనకు పుట్టిన పిల్లల్లో ఇన్ని ప్రాబ్లమ్స్ ఎందుకు ఉన్నాయంటే మీకున్న ప్రాబ్లమ్ని కరెక్ట్ చేసుకోకుండా పిల్లల్ని కనడం వల్ల మీకు నష్టము, పిల్లలకి నష్టం. సో ఆల్రెడీ మీరు హార్మోనల్ ఇంబ్యాలెన్స్లో ఉన్నారు, ఇంకా బయట నుంచి హార్మోన్స్ తీసుకుంటే మీకు ఇంకా ప్రాబ్లమ్స్ వస్తాయి, పుట్టిన పిల్లలకు ప్రాబ్లమ్స్ వస్తాయి. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ అండర్లయింగ్ ప్యాథాలజీస్ ఏమైనా అవి కరెక్ట్ చేసుకోండి. దాన్ని కరెక్ట్ చేయాలంటే 2 మార్గాలు, 2 పాటించాలి. ఒకటి డైట్, ఓకే, ఎక్సర్సైజ్, స్లీప్,
స్ట్రెస్ ఫ్రీ లైఫ్, అడిక్షన్స్ నుంచి బయటికి రా. దీంతో పాటు హోమియోపతి మెడిసిన్స్, ఎప్పుడైతే హోమియోపతి మెడిసిన్స్ తీసుకుంటారో మీ పీసీఓడీస్ కరెక్ట్ అవుతాయి, ఫైబ్రాయిడ్స్ కరెక్ట్ అవుతాయి, బల్క్ యూట్రస్ కరెక్ట్ అవుతుంది, ఎండోమెట్రైటిస్ కరెక్ట్ అవుతుంది, నెబోథియన్ సిస్ట్ కరెక్ట్ అవుతుంది. ఇవన్నిటిని తగ్గించుకొని ప్రెగ్నెన్సీకి వెళ్ళాలి. నా దగ్గరకు వస్తారు పేషెంట్స్, వచ్చిన వెంటనే 2 రకాలు ఉంటారు. కొంతమందికి అర్జెంట్, సార్ నాకు ప్రెషర్ వస్తుంది, మా హస్బెండ్ నుంచి ప్రెషరు, లేకపోతే ఇన్లాస్ నుంచి ప్రెషరు, మదర్ నుంచి ప్రెషరు, ఫాదర్ నుంచి ప్రెషర్, నాకు ఒక బిడ్డ కావాలి. ఇప్పుడు ఏమున్నాయమ్మా నీకు ప్రాబ్లమ్స్ చూస్తే ఫైబ్రాయిడ్స్ ఉంటాయి, నెబోథియన్ సిస్ట్ ఉంటుంది, ఎండోమెట్రైటిస్ ఉంటుంది, బల్క్ యూట్రస్ ఉంటుంది, పీసీఓడీస్ ఉంటుంది. ఇవన్నీ ఉన్నా కూడా నాకు బిడ్డ కావాలి. ఒకటే చెప్తాను, మిమ్మల్ని మీరు కరెక్ట్ చేసుకొని, మిమ్మల్ని మీరు హెల్దీగా చేసుకొని పిల్లలకి వెళ్తే మీకు ఏం ప్రాబ్లం ఉండదు, పిల్లలకి ప్రాబ్లం ఉండదు. అదేవిధంగా ఒక కేసు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా దగ్గర ఒక కేసు ఉందన్నమాట. ఆమె మ్యారేజ్ అయింది. మ్యారేజ్ అయిన తర్వాత పిల్లలు పుట్టలేదు. పిల్లలు పుట్టకపోతే 7 years ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునింది. 7 years ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకున్న ఈ కాలంలో ఆమెకి ఏమేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నీ వచ్చినాయి. హైపోథైరాయిడ్ వచ్చింది, ఒబేసిటీ వచ్చింది, షుగర్ వచ్చింది, సో ఇంకా సోరియాసిస్ వచ్చింది, అన్ని డిసీజెస్ వచ్చాయి, కిడ్నీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి. 7 years అన్నీ వచ్చినాయి. 7 years తర్వాత పిల్లలు పుడితే ఆటిజము, స్పెట్స్ అన్నీ. ఆ విధమైన ట్రీట్మెంట్ కావాలా, లేదంటే వేరే కేసెస్ ఉన్నాయి. కొంచెం టైం తీసుకొని హోమియోపతి ట్రీట్మెంట్ రెగ్యులర్గా తీసుకొని వాళ్ళు హెల్దీగా మార్చుకొని పిల్లల్ని, కానీ పిల్లలు హెల్దీగా ఉన్నారు, వీళ్ళని హెల్దీగా ఉన్నారు. సో దీనికి కావాలంటే ఇన్ని కాంప్లికేషన్స్ ఉండాలి. అంటే డిఫరెంట్ స్టేజ్ని బట్టి వాళ్ళకి ఎన్ని డిసీజెస్ ఉన్నాయి, ఎన్ని రోజుల నుంచి ఉన్నాయి, వాళ్ళు ఎంతవరకు కోఆపరేటివ్ చేస్తున్నారు అనే దాన్ని బట్టి 2 years to 1 year to 2 years టైం తీసుకొని పిల్లలు పుడితే వాళ్ళు హ్యాపీగా ఉంటారు, మీరు హ్యాపీగా ఉంటారు. లేదు షార్ట్ కట్స్ కావాలంటే ఇన్ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళిపోండి, అక్కడ వాళ్ళు హార్మోన్స్ ఇస్తారు, మీకు ప్రాబ్లమ్స్ వస్తాయి, పిల్లలకి ప్రాబ్లమ్స్ వస్తాయి. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే ఒప్పుకుంటారనమాట. వాళ్ళ హస్బెండ్ని కన్విన్స్ చేస్తారు, వాళ్ళ ఇన్లాస్ని కన్విన్స్ చేస్తారు, వాళ్ళ మదర్స్ని కన్విన్స్ చేస్తారు, అందరినీ, ఫాదర్ని కన్విన్స్ చేసి వీళ్ళు హెల్దీగా మారి తర్వాత పిల్లల్ని, అంటే చాలా ఈజీగా, చాలా ఎక్సలెంట్గా హోమియోపతిలో ఈవెన్ ఒక్క సైడ్ ఎఫెక్ట్లు కూడా లేకుండా మనం ఏమైతే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తీసుకున్నామో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ దూరం చేసుకొని పిల్లల్ని కనొచ్చు. అన్ని మెన్స్ట్రల్ ఇర్రెగ్యులారిటీస్, సో మెన్సెస్ ఇర్రెగ్యులర్గా రావడం అనేది ఒక ఫైనల్ సిమ్టమ్ అంతే. అది నార్మల్ చేయాలంటే ఇవన్నీ కరెక్ట్ చేసుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ చేసుకొని మెన్సెస్ రెగ్యులర్ అయ్యి పిల్లలు న్యాచురల్ కాబట్టి హ్యాపీగా మదరు, ఫాదర్ ఉన్నారు, హ్యాపీగా పిల్లలు ఉన్నారు. ఇటువంటి కేసెస్ చాలా ఉన్నాయి మన దగ్గర. సార్ నాకు ఒక డౌట్ వచ్చింది. ఇప్పుడు మీరు పీసీఓడితో పాటు మిగతా ప్రాబ్లమ్స్ కూడా వస్తాయని చెప్పారు కదా, మరి ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉండగా కూడా మనకి బేబీ అనేది పుడుతుందా సార్? పుట్టే అవకాశం ఉందా సార్? రైట్, బేబీ పుట్టడం అంటే ఏంటి? ఎగ్ రిలీజ్ కావాలి, స్పర్మ్ కలవాలి. అంటే చాలా వరకు పీసీఓడి కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే తొందరగా బేబీ పుట్టరు, అంటే గర్భం దాల్చరు అంటారు కదా సార్. సో అందుకని ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే మనకి బేబీ అనేది పుడుతుందా అని. బేబీ పుట్టాలంటే సింపుల్, ఎగ్ రిలీజ్ కావాలి, స్పర్మ్ ఆ టైంలో కలవాలి, రైట్, అంతే. ఈ ఫర్టిలిటీ సెంటర్ వాళ్ళు ఏం చేస్తారంటే హార్మోన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ చేస్తారు. ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నాయి, హార్మోన్స్ ఇచ్చి ఎగ్ రిలీజ్ చేస్తారు. ఎగ్ని తీసి స్పర్మ్తో కలిసి మళ్ళీ ఇన్సర్ట్ చేసేస్తారు. ఆ బేబీని మెయింటైన్ చేయడానికి కూడా హార్మోన్స్ ఇస్తారు. ఆల్రెడీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంది, హార్మోన్స్తోనే బేబీని మెయింటైన్ చేస్తున్నారు, హార్మోన్స్తోనే ఫర్టిలైజ్ చేస్తున్నారు, హార్మోన్స్తోనే బిడ్డల్ని కానిస్తున్నారు. అట్లా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల మదర్కి ప్రాబ్లం, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల పిల్లలకి ప్రాబ్లం. పిల్లల్లో ఎటువంటి ప్రాబ్లం? నార్మల్గా పుడుతుంది. నేను చెప్పాను 7 years నుంచి స్పెట్స్ ఉన్నాయి, పుట్టిన పిల్లలకి స్కిన్ డిసీజెస్ ఉన్నాయి, ఆటిజం ఉంది, ADHD ఉంది, ఇవన్నీ పిల్లలు పుడుతున్నారు. మదర్ ఏమన్నా బాగుందా అంటే మదర్కి బీపీ, థైరాయిడ్, కిడ్నీ ప్రాబ్లం, సోరియాసిస్, హైపోథైరాయిడ్, అన్నీ ఈ ప్రాబ్లమ్స్. అట్లా పిల్లలు హ్యాపీగా లేరు, మదరు హ్యాపీగా లేరు, ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఏంటంటే బిడ్డ పుట్టాడు, ఫర్టిలిటీ సెంటర్కి వెళ్ళారు, హార్మోన్స్తో మెయింటైన్ చేసి పిల్లలు పుట్టారు. హ్యాపీగా పిల్లలు పుట్టాలి, హెల్దీగా బోత్ మదరు బేబీ హెల్దీగా ఉండాలంటే హోమియోపతి అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, ఇదొక్కటే మార్గం. షార్ట్ కట్స్కి వెళ్ళారంటే ఈ విధంగానే ఉంటుంది లైఫ్. సార్ ఇప్పుడు మనం ఈ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఇప్పుడు వీటిని తగ్గడానికి మీరు హోమియోపతిలో ట్రీట్మెంట్ గురించి చెప్పారు అండ్ కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇలాంటివన్నీ రాకుండా మనం ముందుగా ఏమైనా ప్రికాషన్స్ ఉంటాయా సార్? చిన్నప్పటి నుంచి లో కార్బోహైడ్రేట్ తినాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయాలి, ఎక్కువసేపు మేల్కోడు, కరెక్ట్ టైం నిద్రపోవాలి, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉండాలి. ఇవన్నీ చేసి రెగ్యులర్గా మెయింటైన్ చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను చాలామంది విమెన్ని చూశాను 40 years అప్పుడు కూడా పిల్లల్ని కన్నారు, 40 yearsలో పిల్లలు కన్నా కూడా వాళ్ళు ఈ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయడం వల్ల ఒక్క కాంప్లికేషన్ కూడా లేకుండా
ప్రెగ్నెన్సీలో పిల్లల్ని 40 ఇయర్స్ వాళ్ళు కూడా పిల్లల్ని కన్నారు. ఈవెన్ ఒక్క హార్మోన్ ఇంజెక్షన్ పడకుండా కూడా కన్నవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళంతా మనకి ఇన్స్పిరేషన్. అంతేగాని కార్పొరేట్ జాబులు చేసి లక్షలు సంపాదించి అట్లాంటి విమెన్ కాదు ఇన్స్పిరేషన్. మనకి ఇన్స్పిరేషన్ ఏంటంటే తన హెల్త్ని తను మెయింటైన్ చేసుకున్న విమెన్ అనే వాళ్ళే మనకు ఇన్స్పిరేషన్ అనమాట. అటువంటి వాళ్ళని తీసుకొని వాళ్ళు ఎలా స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఉంటున్నారు, వాళ్ళు ఎలా లో కార్బోహైడ్రేట్ తీసుకుంటున్నారు, వాళ్ళు ఎలా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా తీసుకుంటున్నారు, వాళ్ళు వెజిటబుల్ ఆయిల్స్ ఎలా తగ్గిస్తున్నారు, స్ట్రెస్ ఫ్రీ లైఫ్లో ఎలా ఉన్నారు, వాళ్ళు రెగ్యులర్గా ఎలా ఎక్సర్సైజ్ చేస్తున్నారు, వాళ్ళని చూసి నేర్చుకోవాలన్నమాట. అటువంటి విమెన్ కూడా చాలామంది ఉన్నారు. అవును సార్, చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి.